బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం సార్, యాజ్ అన్ ఆస్ట్రాలజర్ చెప్పండి సార్. ఉన్నవి 27 నక్షత్రాలు కదా. 27 నక్షత్రాల్లోనే పుట్టాలి ఎవరైనా కూడా. కానీ స్టార్స్ లో సూపర్ స్టార్ అంటే ఏ స్టార్ ని చెప్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. ముందే చెప్పండి, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ప్రతి నక్షత్రం దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మ్. కాబట్టి ప్రతి నక్షత్రం చాలా గొప్ప నక్షత్రమే. జ్యోతిష శాస్త్రపరంగా చూసుకున్నప్పుడు పుష్యమి నక్షత్రం Wow. చాలా శుభదాయక నక్షత్రం అని, నక్షత్రాల్లో రారాజు అని పరిగణలో తీసుకుంటారు. ఖగోళ శాస్త్రంలో చిత్తా నక్షత్రాన్ని చాలా ఉన్నతమైన పెద్ద నక్షత్రంగా తీసుకుంటారు. ఎందుకంటే చిత్తా నక్షత్రం చాలా స్లో మూమెంట్ ఉంటుంది అని, చాలా స్థిరమైన నక్షత్రం అని. అందుచేత చిత్తా నక్షత్రం మధ్య బిందువు నుండి ఆపోజిట్గా ఎగ్జాక్ట్గా 180 డిగ్రీల ఒక రేఖ గీసుకున్నప్పుడు ఎక్కడైతే ఆ రేఖ భచక్రాన్ని ఖండిస్తుందో ఆ ప్రాంతాన్ని రాశిచక్ర ప్రారంభ బిందువుగా, మేషరాశి ప్రారంభ బిందువుగా తీసుకుంటారు. ఈ ప్రెడిక్టివ్ అస్ట్రాలజీలో పుష్యమి నక్షత్రానికి చాలా శుభదాయకమైన నక్షత్రంగా పేరుంది. కారణం ఏమిటంటే, ఒకటి, పుష్యమి నక్షత్రానికి వింశోత్తరి పద్ధతుల ప్రకారం చూసుకుంటున్నప్పుడు అధిదేవత శని, కానీ గ్రహాధిపత్య దేవత గురువు. గురువు యొక్క ఆలోచన ధోరణి, సమతుల్యత, తెలివి, శుభకారకత్వం, వీటన్నిటి కారణం చేత బ్యాలెన్స్డ్గా వ్యవహరించటం, ఎదుటివారి పట్ల కరుణతోటి ఉండటం, ఎదుటివారు హింసిస్తున్నప్పటికీ, ఏ విధంగా వారు చేస్తున్నప్పటికీ వారి పట్ల కరుణగా ఉండటం. అందుకే గత ఎపిసోడ్స్లో మీకు వివరించడం జరిగింది. గురుచంద్రుల మధ్య ఏదో సమస్య, వారికి వాగ్వాదాలు జరుగుతున్నప్పుడు కూడా గురువు చంద్రుని పట్ల చాలా సౌమ్యంగా వ్యవహరించాడు, పుత్ర ప్రేమతోటి వ్యవహరించాడు. అది ఇటువంటి మానసిక స్థితి కలిగిన, ఇటువంటి తత్వం కలిగిన గురుగ్రహం పుష్యమి నక్షత్రానికి గ్రహాధిపత్య దేవత అయిన కారణం చేత పుష్యమి నక్షత్రం అన్ని విధాలుగా సౌమ్యంగా ఉంటుంది. వారు ఆలోచన విధానం, పుష్యమి నక్షత్ర జాతకుల ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది అనేది విశ్లేషణ. ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు అనే దానికన్నా నా పుష్యమి క్వశ్చన్ కూడా అదే సార్. అదే, అది ఖచ్చితంగా మీరు అడ్రస్ చేయాలి. ఎందుకంటే ఈ గురు పుష్యమి యోగం కానీ, సారీ టు ఇంటరప్ట్, కానీ ఇది అడగాల్సిన క్వశ్చన్. గురు పుష్యమి యోగం వచ్చినటువంటి రోజుల్లో దానికి సంబంధించిన వీడియోస్ చేయటం కానీ, రవి పుష్యమి యోగం వచ్చినప్పుడు వీడియోస్ చేసినప్పుడు కానీ, పుష్యమి నక్షత్రం అద్భుతమైన నక్షత్రం అని అందరూ చెప్తూనే ఉంటారు. కానీ ఆ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కమెంట్స్ చేస్తూ ఉంటారు, మేము పుష్యమి నక్షత్రంలోనే పుట్టాము, మా జీవితం ఏమీ బాగాలేదు, చాలా స్లోగా ఉంటుంది, వైవాహిక పరమైనటువంటి ఇబ్బంది ఖచ్చితంగా మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు 190 మంది ఉన్నారు. ఎందువలన మరి? ముందుగా పుష్యమి నక్షత్రం ముహూర్త శాస్త్రపరంగా, ముహూర్త భాగపరంగా చూసుకున్నప్పుడు చాలా శుభదాయక నక్షత్రం. కానీ కేవలం గురువు యొక్క ఆధిపత్యం కారణం చేత వారు ఆ బ్యాలెన్స్డ్గా వైవాహిక జీవితంలో ఉండలేని పరిస్థితి అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది జ్యోతిష శాస్త్రకారులు పుష్యమి నక్షత్రాన్ని వివాహ భావానికి సంబంధించి కాకుండా మిగతా భావాలకి, అన్ని మిగతా శుభకార్యాలకి పుష్యమి నక్షత్రాన్ని పరిగణలో తీసుకోవటం అని జరుగుతుంది. దీనికి సంబంధించి ముందు ఎపిసోడ్స్లో వివరించాను కూడా. ఇక వ్యక్తిగత జాతకాలకు సంబంధించి కూడా చూసుకున్నప్పుడు పుష్యమి నక్షత్రం యొక్క ముందు చెప్పాను, వారి యొక్క మానసిక స్థితి, వారు చేసే విధానం చాలా సౌమ్యతగా ఉంటుంది, ఎదుటి వారిని అర్థం చేసుకునే విధంగా వారు ప్రవర్తించే విధానం ఉంటుంది అని. ముఖ్యంగా ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారు ఎవరైనా, చంద్రుడు ఆధిపత్య స్థితిలో ఉన్నవారు, కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు కేవలం మానసిక పరమైన విషయాల కారణం చేత, చంద్రుడు ఆధిపత్యం అందుచేతనే ఇవ్వటం జరిగింది, మానసిక పరంగా ఉండే వారి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యే తత్వం కావచ్చు, లేదా చాలా సౌమ్యంగా శాంతంగా ఉండటం వలన కావచ్చు. అంటే కొన్ని సందర్భాలలో వ్యక్తీకరించవలసిన విషయాలను వ్యక్తీకరించవలసిన సమయంలో, వ్యక్తీకరించవలసిన స్థలంలో వ్యక్తితోటి వ్యక్తీకరించలేకపోవటం కూడా బలహీనత అవుతుంది. కలయిట జరుగుతున్న నచ్చని విషయాల్ని సందర్భానుకూలంగా సౌమ్యంగా చెప్పటం
ఒక మంచి పద్ధతి. సమంజసం అది. కానీ ఉమ్. ఆ విధంగా కూడా కాకుండా నచ్చని విషయాలను సరే వారి దాని గురించి ఇప్పుడు చెప్పి ఉపయోగం ఏముందిలే చూస్తూ ఉంటాం ఎదుటి వారు యాంటీ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా. సో ఇక్కడ పుష్యమి నక్షత్రానికి సంబంధించి గ్రహ ఆధిపత్య దేవత గురువు అయిన కారణం చేత ప్రధానంగా వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే ఎదుటి వారికి సంబంధించి నొప్పించకుండా వ్యవహరించాలి అనే మానసిక స్థితి కారణం చేత ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఓ. రెండవది ఆర్థికపరమైన విషయాలలో ఈ నక్షత్రానికి సంబంధించిన వారు హామీలు మధ్యవర్తిత్వాలు ఇటువంటివి ఉంటాయి. అంటే ఎదుటి వారికి భరోసాగా ఉండటం, ఆర్థికపరమైన విషయాల్లో భరోసాగా మధ్యవర్తిత్వాలు వ్యవహరిస్తూ ఉండటం ఉంటుంది కదా. ఉమ్. ఇటువంటి కారణాల చేత వీరు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. రేర్ టు రేరెస్ట్ కేసెస్లో తాము చేయని తప్పులకు తాము అసలు బహుశా మనం ఉదాహరణకి అనుకుందాం, రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్క నుంచి ఏదో లారీ వెళ్తూ ఉంది, చాలా గ్యాప్ ఇచ్చి మార్జిన్లో వెళ్తున్నాం, కానీ లారీ టైర్ కింద ఒక రాయి స్కిడ్ అయ్యి అది మనకి కాలుకో చేతికో తగిలే పరిస్థితి ఉంది. ఇందులో లారీ తప్పు లేదు, రోడ్డు తప్పు లేదు, మన తప్పు లేదు, మన తప్పు లేదు, కానీ వేరే కారణాల చేత దెబ్బ తగిలి మనకి దెబ్బ తగిలింది అంటే అల్టిమేట్గా ఫలితం మనం అనుభవించాం. ఇటువంటి లక్షణాలు పుష్యమి నక్షత్రం వారికి ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ కారణం చేత పుష్యమి నక్షత్రానికి సంబంధించిన వారు దాదాపు ఇంచుమించు 20% నుంచి 30% మధ్యలో ఈ కారణాల చేత వైవాహిక జీవితంలో తాము చేయని తప్పులకు వారు ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే వారు ఎక్స్ప్రెస్ చేయటం జరుగుతుంది. కానీ ఇందులో చాలా పాజిటివ్ పాయింట్ ఏమిటంటే ఒకసారి దెబ్బ తగిలినంత అంటే ఇందాక చెప్పిన దాంట్లో చేయని తప్పులకు వారు హింసపడే పరిస్థితి ఉంటుందని అనుకున్నాం కదా ఇందాక, లారీ టైర్ సంబంధించి రాయి పడటం లాంటిది. ఇమీడియట్గా మెడికల్ ఎయిడ్ జరగటం, తదుపరి దానికి సంబంధించి మరోసారి జరగకుండా చాలా ఏదో ఒక ఉన్నతమైన ఒక మంచి అవకాశం రావటం అనేది జరుగుతుంది. ఉదాహరణ కొంతమంది చూశాను, వారికి సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించి జీవిత భాగస్వామి నుంచి ఏదో చాలా ఇబ్బందికర సన్నివేశాలు ఎదురు కావటం అనేది చూశాను. ఆ సందర్భంలో నాది పుష్యమి నక్షత్రం, నాకు వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇదే కారణం చేత వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి నుండి వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనే కారణం చేత బహుశా మిగతా వేరే కారణాల చేత వారికి స్థిర ఉపాధి అవకాశం లభించటం, వారు అందులో చాలా స్థిరపడటం అనేది కూడా చూశాను. అంటే మనకి చెబుతున్న వారు వాళ్ళు తాత్కాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు, కానీ దాని తర్వాత వాళ్ళు పర్మనెంట్గా జీవితకాలం పాటు వారికి గుర్తుంచుకునే విధంగా, జీవితకాలం పాటు ఉపయోగపడే విధంగా వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకే. సో పుష్యమి నక్షత్రము మీరు అన్నట్టుగానే మరి స్లోగా ఉంది, మా వివాహం కూడా ఆలస్యం అవుతోంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వివాహం ఆలస్యం అవుతుందా వీళ్ళకి? సహజంగా స్త్రీలకు సంబంధించి చూసుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించి భతృకారకుడు గురువు కాబట్టి పుష్యమి నక్షత్రానికి సంబంధించి అంటే కర్కాటక రాశిలో చంద్రుడు ప్లేస్ చేయబడి ఉన్నప్పుడు గురువుకు సంబంధించి కూడా ఏదైనా దోషాలు ఉన్న సందర్భాలలో గ్రహాధిపత్య దేవత అయిన గురువు భతృకారకుడు కూడా అయిన సందర్భాలలో, కొన్ని సందర్భాల్లో సప్తమ గురువు అయిన సందర్భాల్లో, ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి వివాహ జాప్యతలు జరిగే అవకాశాలు ఉంటాయి. అది కేవలం అది పుష్యమి నక్షత్రం వలన కాదు. భతృకారకత్వ గురువు పుష్యమి నక్షత్ర జాతకులకు గురువు సరైన స్థానాల్లో లేకుండా ఉండటం లేదా మిగతా గ్రహాలతోటి ఏదైనా ఇల్ ఆస్పెక్ట్ కలిగి ఉన్న సందర్భాల్లో వివాహ జాప్యతలు జరిగే అవకాశాలు ఉంటాయి, కానీ వివాహం జరగకపోయే అవకాశాలు ఉండవు. దాదాపు కనీసం 90% కేసెస్లో ఉండదు. 10% కేసెస్లో అది మిగతా కారణాల చేత వివాహ జాప్యతలు ఉండొచ్చు, వివాహం లేకపోవటం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఏ స్థానాల్లో ఉంటే అది సహజంగా స్త్రీలకు సంబంధించి సప్తమ స్థానంలో గురువు ఉండటం అనుకూలం కాదు, లేదా గురు శని గ్రహాల మధ్య సమసప్తకం కానీ స్క్వేర్ ఆస్పెక్ట్ కానీ ఏర్పడటం అది అరుదుగా ఏర్పడే ఆస్పెక్ట్. అంతే కదా, రెండు స్లో మూవింగ్ ప్లానెట్స్ అయినప్పుడు సమసప్తకం కానీ స్క్వేర్ కూడా రేరే కదా, స్క్వేర్ కూడా రేరే. సమసప్తకం ఒకసారి ఏర్పడుతుంది, స్క్వేర్ అంటే రెండు సందర్భాల్లో ఏర్పడచ్చు కదా. ఇటువంటి సందర్భాల్లో కావచ్చు, లేదా భతృకారకత్వ గ్రహం లేదా పురుషకారకత్వ గ్రహం కుజుడు గురు కుజుల మధ్య ఇటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ ఏదన్నా ఉండటం, ఇటువంటి కారణాలు ఉన్న సందర్భంలో
పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆ దోషాన్ని కొంచెం యాంప్లిఫై చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఇందులో ఇటువంటి సన్నివేశాలలో వివాహ జాప్యతలకు సంబంధించి పుష్యమి నక్షత్ర జాతకులకు లేదా మిగతా వారికి ఎవరికైనా, ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులకు స్వాంతన బృహస్పతి అని ఒక యంత్రం అనేది గతంలో ఎపిసోడ్స్లో చెప్పాను. ఆ యంత్ర ధారణ చేయటం, ఆ యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండటం వలన వారికి మొదటి కొన్ని రోజుల్లోనే 48 + 48 రోజుల్లోనే వారికి వివాహం నిశ్చయం కావటం అనేది జరుగుతుంది. అద్భుతం. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న సన్నివేశాలలో వీటన్నిటికి సంబంధించి వారు కుజునికి సంబంధించి ఏదైనా శాంతి విధానం ఆచరించుకోవటం, మంగళనారాయణ ఆవృతం అనేది చెప్పాను. అటువంటిది వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు పుష్యమి నక్షత్ర జాతకులు లేదా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, ఇప్పుడు మన ప్రమేయం లేకుండా మనకు జరిగే విషయాలను మనం నియంత్రించడానికి ఇటువంటి పూజా విధానాలు ఇటువంటివి ఉపయోగిస్తున్నాం. కానీ మన ప్రమేయంతో జరిగేవి ఏమిటంటే మృదుత్వంగా ఉండటం, చెప్పవలసిన సమయంలో ఖండించవలసిన సమయంలో ఖండించకపోవటం, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి తీసుకోకపోవటం, జాప్యత చేయటం, హామీలు మధ్యవర్తిత్వాలు ఇటువంటివి లేకుండా ఉండటం, ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకో. వివాహ జాప్యతలకు సంబంధించి మిగతా విషయాలకు సంబంధించి చెప్పారు. గతంలో చెప్పినట్లుగా పుష్యమి నక్షత్ర జాతకులకు సంబంధించి కాకుండా మిగతా వారికి కాత్యాయని వ్రతం అనేది ఉంటుంది. అది ప్రతి మంగళవారం పూట చేసుకున్న సందర్భాల్లో అది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. లేని సందర్భాల్లో స్వయంవర కళా గౌరి అనే మంత్రాన్ని కూడా గతంలో చెప్పాను. ఇవి అనుకూలంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారు ఈ స్వాంతన బృహస్పతి కానీ దానితో పాటుగా ఇటువంటి పూజా విధానాలు ఆచరించినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. అద్భుతం సార్. లైఫ్ స్లోగా ఉంటుందనే దానికి ఏమైనా వివరణ ఉందా సార్? వారి వ్యక్తిత్వ అంతేనా? ఆలోచన కారణం చేతనే స్లోగా ఉండటం. ఇప్పుడు ఉదాహరణకి అనారోగ్య సమస్య వచ్చింది, ఈరోజు బాగా తలనొప్పిగా ఉంది, అదేదో తలనొప్పి చాలా తీవ్రంగా ఉంది అంటే మామూలుగా భరించలేని తీవ్ర స్థాయిలో ఉంది, పర్వాలేదులే ట్యాబ్లెట్ ఏం వేసుకుంటాం, డాక్టర్ని ఏం కలుస్తామని దాన్ని ముద్రబెట్టుకొని కంటికి సంబంధించిన సమస్య మరే ఇతర సమస్య పూర్తిగా అర్థం చేసుకోకుండా మొదలుపెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు కావటం, ఖచ్చితంగా ఇటువంటి క్యూర్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే అవకాశాలు అటువంటివి ఉంటాయి. అంటే వారికి టైమ్లీ డెసిషన్స్ తీసుకోలేకపోవటం వాళ్ళ బలహీనత. దాన్ని వారు ఆ విధంగా తీసుకున్నప్పుడు ప్రతిదీ సాఫీగా జరుగుతుంది. రైట్, అంతే. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ స్వాంతన బృహస్పతి యంత్రం అనేది అధర్వణ వేదం పండితులు, అధర్వణ వేదం, భైరవ సంహిత, విద్యారణ్య తంత్రానికి సంబంధించిన వారు చేస్తారు. మాకు తెలియదు అని అనుకుంటే మీకు కాంటాక్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సార్ ఇంకొక ప్రశ్న సార్, ఏదైనా జాతక పరిశీలన చేసేటప్పుడు ఖచ్చితంగా నక్షత్రానికంటే కూడా లగ్నం ప్రధానం అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కదా. మరి ఈ పుష్యమి నక్షత్రానికి సంబంధించి లగ్నం ఎంత ప్రాధాన్యత? ఏ నక్షత్రానికైనా లగ్నం గురించి ఒకసారి. సహజంగా జాతక విశ్లేషణలో, రాశి చక్ర విశ్లేషణలో లగ్నం తెలిసినప్పుడు భావాలు అర్థమవుతాయి. అంతే సహజంగా కదా. ఇప్పుడు లగ్నం మేష లగ్నం అని అనుకుందాం. మేషం నుంచి సప్తమ భావం తులా అవుతుంది. కాబట్టి సప్తమ భావానికి సంబంధించి వివాహ భావం, వైవాహిక జీవితానికి సంబంధించి అంచనా వేయటానికి, కాబట్టి మగవారికి అనుకుందాం సప్తమ భావాధిపతి శుక్రుడయ్యాడు, కలత్రకారకుడు కూడా శుక్రుడయ్యాడు. ఆ కారణం చేత శుక్రకారకత్వాలు, శుక్రుడు మిగతా ఏ ఏ రాసుల్లో ప్లేస్ చేయబడి ఉన్నాడు, కారకుడు, భావము, భావాధిపతి, ఈ 3 లక్షణాలను అంచనా వేయటం ద్వారా మనం వారికి ఏ విధంగా ఉండబోతుంది, వివాహ భావానికి సంబంధించి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటిని అంచనా వేయడానికి లగ్నం చాలా ప్రాథమికంగా అవసరమైన విషయం. లగ్నం ఖచ్చితంగా తెలియాలి అంటే వారి పుట్టిన సమయం ఖచ్చితంగా తెలియాలి. సహజంగా ప్రతి 4 నిమిషాలకు ఒక డిగ్రీ మారుతూ ఉంటుంది, లగ్నం డిగ్రీ మారుతూ ఉంటుంది. ఈ కారణం చేత మనకు యాక్యురేట్ టైం లేని సందర్భాలలో, యాక్యురేట్గా ఉన్న సందర్భాలలో మాత్రమే లగ్నం ఖచ్చితంగా ఏ డిగ్రీలో ఉన్నది, ఆ కారణం చేత సప్తమ భావం ఎన్ని డిగ్రీలో ఉన్నది అనేది అంచనా వేసి వివాహ భావానికి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక రెండవ పద్ధతి సరైన టైం లేని సందర్భాలు. ప్రతి లగ్నం ఇంచుమించు 1:50 నుంచి 2:10 ఈ మధ్యకాలంలో దాని నిడివి ఉంటుంది. కానీ మన ఎగ్జాక్ట్ టైం తెలిసిన సందర్భాల్లో భావాలను అంచనా వేయటం. అలా కాకుండా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మరొక పద్ధతిలో ఉన్న ఆచారం ఏమిటంటే చంద్రుణ్ణి లగ్నంగా భావించి తీసుకోవటం.
ఎంత యాక్యురేట్ గా ఉంటుంది అప్పుడు ఫలితాలు? సహజంగా యాక్యురసీ చంద్రుడికి సంబంధించి ఒక రాశిలో ఎంతకాలం ఉంటాడు? 2.5 days. 2.5 days. కాబట్టి 2.5 days ప్రకారం 2.5 daysలో పుట్టిన వాళ్ళందరికీ ఒకే రకమైన ఉండాలి కదా. లక్షణాలు ఉంటాయి కదా. ఉమ్. కాబట్టి అది సెకండరీ విషయం. అదంతా అంటే accuracy. మొదట లగ్నాన్ని తీసుకోవటం, ఉమ్. తదుపరి చంద్ర లగ్నాత్తు కూడా అంచనా వేసిన రెండింటిని కంపేర్ చేసుకున్న సన్నివేశాల్లో ఫలితాలను చాలా చక్కగా విశ్లేషించడం జరుగుతుంది. Right. అంతే. అదే ఇప్పుడు నేను అడిగింది ఏమిటి అంటే లగ్నాన్ని ఇప్పుడు నక్షత్రాన్ని బేస్ చేసుకుని కొంత భాగం మీరు చెప్తున్నారు పుష్యమి నక్షత్రానికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి. లగ్నాన్ని ఇంకా కరెక్ట్ యాక్యురేట్ లగ్నం మనకు తెలిసింది అని అంటే ఇంకాస్త విపులంగా మనం చెప్పే పరిస్థితి ఉంటుంది అని ఖచ్చితంగా లగ్నం తెలిసిన సందర్భాలలో ఉమ్. జాతక విశ్లేషణ లగ్నం ఖచ్చితంగా తెలిసిన సందర్భాల్లో ఎన్ని డిగ్రీల్లో ఉన్నది అనేది తెలిసిన సందర్భాల్లో రెండవది మ్యాథమెటికల్ నవాంశ అనేది ఒకటి ఉంటుంది. అది మా కొన్ని ఎపిసోడ్స్లో వివరిస్తాను. మామూలుగా మా వేసుకునేది నవాంశలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ప్లేస్ చేయబడి ఉన్నాయి ఏ రాశుల్లో అనేది. మ్యాథమెటికల్ నవాంశలో అంటే ఆ రాశిలో కూడా ఏ రాశిలో చంద్రుడు ఉదాహరణకి మేష నవాంశలో ఉన్నాడు అనుకుందాం. మేష నవాంశలో ఎన్ని డిగ్రీల్లో ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది అంచనా వేసే పద్ధతిని మ్యాథమెటికల్ నవాంశ అంటారు. శేషాద్రి అయ్యర్ గారని వారు దీన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. ఇంత యాక్యురేట్గా వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా పుట్టిన టైం ఖచ్చితంగా తెలియాలి. అప్పుడు లగ్నం ఖచ్చితంగా విశ్లేషించడం జరుగుతుంది. అప్పుడు పుష్యమి నక్షత్రానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఇంకా విశదీకరణంగా విపులంగా చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.